హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఐ సింటాక్స్ ఛానల్. నా పేరు వచ్చేసి భార్గవ సాయి. మీరు నా ఛానల్ నేమ్ కనుక చూస్తే ఏఐ సింటాక్స్ అని చెప్పి ఉంటుంది. నా ఛానల్ నేను క్రియేట్ చేసి నియర్లీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ దాటేసింది. బట్ 1 ఇయర్ బ్యాకే నేను ఒక డెసిషన్ అనేది తీసుకున్నాను అనమాట. ఏఐ మీద తెలుగులో కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి, ఏఐ మీద తెలుగులో కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అన్న డెసిషన్ మీద, అన్న థాట్ మీద నేను ఛానల్ అనేది క్రియేట్ చేసి ఏఐ సింటాక్స్ అని చెప్పి పేరు పెట్టాను. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే నాకు కుదరలేదనమాట. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సో నాకు ఇప్పుడు కుదరలేదు. బట్ నాకు ఇప్పుడైతే ఛాన్స్ అనేది దొరికింది కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏఐ మీద. ఫస్ట్ వచ్చేసి నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద అందరికీ యూజ్ అయ్యేలాగా, నాట్ ఓన్లీ ఐటీ పీపుల్, నాన్ ఐటీ వాళ్ళకి కానీ, ఇంకా స్టూడెంట్స్కి కానీ, బ్యాంకింగ్, కంటెంట్ క్రియేటర్స్కి, అందరికీ యూజ్ అయ్యే వేలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కోర్స్ అనేది నేను క్రియేట్ చేయాలి, వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ ఇంట్రడక్షన్లో మనం ఏం కవర్ చేస్తామంటే వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కవర్ చేస్తాను. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి, ఓకేనా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ దెన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్ అనేది నేర్చుకోవడం వల్ల మీకేం ఉపయోగం ఉంటుంది, ఓకేనా. ఏదైనా చేసామంటే యూజ్ అనేది ఉండాలి కదా, ఏదైనా స్కిల్ నేర్చుకుందామంటే దానివల్ల ఏదైనా యూజ్ అనేది ఉండాలి. అసలు ఆ యూజెస్ ఏంటి, డిఫరెంట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ పీపుల్కి ఏ వేలో యూజ్ అవుతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల అనేది కూడా చూపిస్తాను నేను. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో జాబ్స్ ఏమైనా ఉన్నాయా కరెంట్ మార్కెట్లో? ఎస్ ఉన్నాయి, చూపిస్తాను. అవి కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చెప్తాను మీకు. రైట్, ఓకే. ఫస్ట్ చూడండి, వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చూద్దాం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి గైస్, వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నా, అంతేనా? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటనేది తెలియాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు గైస్, మనం ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని స్మార్ట్గా క్రాఫ్ట్ చేసి డిజైన్ అనేది చేసి ఇవ్వాలన్నమాట. ఓకేనా? దాన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి పిలుస్తాం మనం. ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాను, ఏఐ అంటున్నాను, ఇవ్వాలంటున్నాను, కొంతమంది పీపుల్కి అర్థం కాకపోవచ్చు కదా గైస్. చూడండి, ఒక చిన్న మనకి అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ వేలో చెప్పుకుంటూ వెళ్దాం. మీరు చూస్తే రోబో మూవీ తీసుకుందాం. రోబో మూవీలో మనకి చిట్టి ఉంది, ఓకేనా. చిట్టి రోబో ఉంది కదా, రైట్. ఇప్పుడు వసీకర్ ఏం చేస్తాడంటే ఆ చిట్టి రోబోకి నాకు బిర్యానీ కావాలి, వెళ్ళి తీసుకురా అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాడు, ఓకేనా. ఇన్స్ట్రక్షన్ ఇస్తే చిట్టి ఏం చేస్తుంది, వెంటనే నియర్ బై బిర్యానీ షాప్కి వెళ్ళి ఒక బిర్యానీ కావాలి అని చెప్పి అడుగుతుంది, అవునా, షాప్ వెండర్ని. అడిగిన తర్వాత వాడేమంటాడు, నీకు ఏ బిర్యానీ కావాలి బాబు, చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా, ఫ్రాన్స్ కావాలా, ఇవన్నీ కాదు వెజ్ బిర్యానీ కావాలా, ఓకేనా, హాఫ్ కావాలా, ఫుల్ కావాలా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు చిట్టి ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వసీకర్ దగ్గరికి వచ్చి సార్ ఇలాగా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి, ఏది కావాలి అని చెప్పి అడుగుతుంది. అడిగిన తర్వాత నాకు చికెన్ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ కావాలి అని చెప్పి చెప్పింది, ఓకేనా, చిట్టి, రైట్. అప్పుడు షాప్ వెండర్ ఏమంటాడు, హాఫ్ కావాలా, ఫుల్ కావాలా, బకెట్ కావాలా అని అడుగుతాడు. తెలియదుగా చిట్టికి. సో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వసీకరణ అడుగుతుంది, సార్ హాఫ్ బిర్యానీ తెమ్మంటారా, ఫుల్ బిర్యానీ తెమ్మంటారా, బకెట్ బిర్యానీ తీసుకురమ్మంటారా అని చెప్పి. అప్పుడు వసీకర్ ఏమంటాడు, ఫుల్ బిర్యానీ కావాలి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ చిట్టి వెనక్కి వెళ్ళి అప్పుడు ఫుల్ బిర్యానీ అనేది పట్టుకొచ్చి వసీకర్ చేతిలో పెట్టింది. ఎన్నిసార్లు తిరిగింది చిట్టి? 3 టైమ్స్ తిరిగింది, ఓకేనా. అదే వసీకర్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఇచ్చుంటే, పలానా షాప్కి వెళ్ళి నాకు బిర్యానీ, చికెన్ బిర్యానీ కావాలి, ఫుల్ బిర్యానీ పార్సిల్ చేసి పట్టుకురా అని ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటే కనుక చిట్టికి ఏం చేసి ఉంటుంది, పర్ఫెక్ట్గా వెళ్ళి షాప్కి, ఏ షాప్ అయితే ఇన్స్ట్రక్ట్ చేశారో ఆ షాప్కి వెళ్ళి పర్ఫెక్ట్గా ఏదైతే చెప్పారో ఆ థింగ్ తీసుకొచ్చి వసీకర్ చేతిలో పెట్టేది, అవునా. ఇప్పుడు మీకు తేడా చూడండి, ఇందాకడ మనకి చిట్టి అనేది 3 సార్లు తిరిగింది, ఓకే. బట్ ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా ఇస్తే ఏం జరిగింది, ఒక్కసారి మాత్రమే వెళ్ళి రావడం జరిగింది. అర్థమైందా గైస్? ఇది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు వసీకర్ ఏదైతే చెప్పాడో నాకు ఇది కావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇచ్చాడో వాటిల్నే మనం ప్రాంప్ట్స్ అని చెప్పి పిలుస్తాం. అర్థమైందా గైస్? ప్రాంప్ట్స్ అంటే ఏంటి, మనం ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రాంప్ట్స్ అని చెప్పి పిలుస్తాం. బాగుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ప్రాంప్ట్ అంటే ఏంటో మనకు అర్థమైంది.
మరి ఇంజినీరింగ్ అంటే ఏంటి ఇక్కడ? ఇంజినీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ అండ్ సైన్స్‌ని ఇంక్లూడ్ చేయాలి ప్రాంప్ట్స్‌లోకి. అంటే మీరు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని క్రాఫ్ట్ చేయాలి. అంటే స్మార్ట్‌గా డిజైన్ చేయాలనమాట. అంటే మీరు ఈ ఒక్క ఇన్‌స్ట్రక్షన్ ఒక్కసారి ఇచ్చారంటే పర్ఫెక్ట్‌గా మీరు అనుకునే అవుట్‌పుట్ ఏఐ అనేది తీసుకొచ్చేయగలగాలనమాట. అలా గనక మీరు ప్రాంప్ట్స్ డిజైన్ చేస్తే చెయ్యడం నేర్చుకుంటే దాన్నే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని చెప్పి పిలుస్తాం మనం. అర్థమైందా గైస్? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటనేది? రైట్. నెక్స్ట్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అనేది తెలుసుకుందాం గైస్. చూడండి, ఇప్పుడు మనకి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అన్న డొమైన్ ఎప్పుడొచ్చింది అంటే, మనకి చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ బూమింగ్‌లోకి వచ్చిన తర్వాత వచ్చింది. నియర్లీ 2, 3 ఇయర్స్ అవుతుంది అంతే. మనకి డొమైన్ వచ్చేసి. దీనికి ఒక సిలబస్ గానీ ఏమీ లేదు. ఓకేనా? ఇలానే ఉంటది ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కడా లేదు. దీనికి మహా అయితే ఒక 25 టెక్నిక్సో ఎన్నో ప్రస్తుతం మార్కెట్‌లో పేపర్స్ రూపంలో డిజైన్ చేసి పబ్లిష్ చేసి ఉన్నాయి. ఆ పేపర్స్ నేను ఫ్యూచర్‌లో చెప్తాను మీకు. ప్రెజెంట్ అయితే వన్స్ చాట్ జీపీటీ, జెమినై ఇవన్నీ మనకి పాపులర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రతి ఇండస్ట్రీ లైక్ హాస్పిటల్స్ గానీ, లేదంటే సైన్స్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఐటీ సెక్టార్ గానీ, ప్రతి సెక్టార్‌లో మీరు చూసుకుంటే డిఫరెంట్ ఏఐ టూల్స్ అనేవి డిజైన్ జేస్తున్నారు. మనకు తెలిసినవి ఏంటి మహా అయితే చాట్ జీపీటీ, గ్రాక్ ఇవే తెలుసు మనకి. మనకి తెలియకుండా కొన్ని థౌసండ్స్ ఆఫ్ టూల్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్‌లోకొచ్చేసినియి. యూజ్ చేస్తున్నారు కూడా. మీరు చూసుకుంటే ప్రీవియస్‌లీ ఇంతకుముందు మనకి చాట్ జీపీటీలో ఓన్లీ టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే మనం ఏదన్నా నాకిది కావాలి వాట్ ఈజ్ పైథాన్ అని చెప్పి అడిగితే పైథాన్ అంటే ఏంటో చెప్పేది. ఇప్పుడు మీరు చూడండి చాట్ జీపీటీలో మీరు గిబ్లీ ఎఫెక్ట్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడం అలా అండ్ డిసీజెస్‌ని ఐడెంటిఫై చేయడం, ఫార్మింగ్‌లోకొచ్చేసి సాయిల్ ఎలా ఉంటది, ఏంటి మొత్తం ఇంకా మీరు చూసుకుంటే ఇమ్మెన్స్ ఎన్ని అప్లికేషన్స్ డిజైన్ చేసేసారంటే అన్ని అప్లికేషన్స్, అన్ని ఏఐ టూల్స్ అనేవి మార్కెట్‌లోకైతే వచ్చేసినాయి గైస్. అర్థమైందా? అందుకు వాటి ద్వారా వాటిని యూజ్ చేసుకొని ప్రతి ఏఐ టూల్‌ని మనం యూజ్ చేసుకొని, మనం అనుకున్న అవుట్‌పుట్ ఎఫిషియెంట్‌గా తెచ్చుకోవడానికి మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది అర్థమైందా గైస్? గైస్ మీరు స్క్రీన్ మీద చూడండి. ఇన్ టుడేస్ వరల్డ్ ఏఐ టూల్స్ ప్రతి ఫీల్డ్‌లో యూజ్ అవుతున్నాయి. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్‌లోను, బిజినెస్‌లోను, కోడింగ్‌లోను, కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని నేర్చుకుంటే మీరు ఏఐ నుంచి యాక్యురేట్, యూజ్‌ఫుల్ ఆన్సర్స్ పొందగలరు. ఇందాకడ మనం ఎలా అయితే చిట్టి ఎగ్జాంపుల్ చూసామో, ప్రాపర్‌గా చిట్టికి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఒక్కసారి వెళ్ళి వసీకర్‌కి ఏదైతే బిర్యానీ కావాలో అది పట్టుకొచ్చి ఇచ్చేసింది. మీరు గనక ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్‌గా ఇవ్వకపోతే 2, 3 సార్లు తిరగాల్సొస్తది. అప్పటికి కూడా మీరనుకున్న అవుట్‌పుట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే ఏఐని కరెక్ట్ డైరెక్షన్‌లో గైడ్ చేయడం అనేది ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని. ఇప్పుడు అర్థమైంది కదా గైస్! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. నెక్స్ట్ చూడండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు. ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్. స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు. మీరు స్టూడెంట్ అయ్యి ఉంటే గనక మీరు నోట్స్ జనరేట్ చేపించుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా అర్థం కాని కాన్సెప్ట్స్ ఉంటే ఏఐతో ఎక్స్‌ప్లెయిన్ చేపించుకోవచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గనక వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని అడిగారనుకో. ఓకేనా? ఇట్స్ ఎ బ్యాడ్ ప్రాంప్ట్. అది ఒక మంచి ప్రాంప్ట్ కాదు. మీరు జనరల్‌గా చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని చెప్పి అడిగేస్తారు. అది ఏ రెస్పాన్స్ ఇస్తే అది చదివేసుకుంటారు. అంతవరకే అనుకుంటారు మీరు. కాదు. అలా కాదు. మీరేం చేయాలంటే స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ఫోటోసింథసిస్? నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను. నాకు అర్థమయ్యే విధంగా చెప్పు అని చెప్పి మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి. అప్పుడు చాట్‌జీపీటీ అనేది మీకు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. మీకు అర్థమయ్యే వేలో ఎగ్జాంపుల్స్‌తో ఆన్సర్ ఇస్తుందనమాట. అలా డిఫరెంట్‌గా ఉంటాయి మీకు. మీరు మన టెక్నిక్స్ ఇవన్నీ చెప్తాను నేను తర్వాత ఫర్దర్‌గా వచ్చే టాపిక్స్‌లో. సో, అప్పుడు ఇంకా డీటెయిల్‌గా అయితే చెప్పుకుందాం మనం. ఓకేనా? దెన్ చూడండి ఐటీ సెక్టార్‌కొచ్చేసరికి మనకి డెవలపర్స్ ఉన్నారు. అండ్ టెస్టర్స్ ఉన్నారు. ఇంకా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా! మన కంపెనీస్‌లో. వాళ్ళొచ్చేసి ప్రోగ్రామ్స్ రాయడానికి గానీ, ఆటోమేషన్స్ చేయడానికి గానీ, టెస్టింగ్ చేయడానికి కూడా ఏఐ అనేది ఇప్పుడు యూజ్ చేయడం అనేది చేస్తున్నారు గైస్. అలా.
ఓకేనా? దానికోసం యూజ్ చేయొచ్చు. బిజినెసెస్‌లో వచ్చేసి మీరు ఈమెయిల్స్ రాయడం కోసం అండ్ ఏమైనా స్ట్రాటజీస్ తెలుసుకోవడం గురించి కూడా మీరు బిజినెసెస్‌లో తెలుసుకోవడానికి ఏఐ అనేది టూల్‌గా యూజ్ చేసుకోవచ్చు. కంటెంట్ రైటింగ్ ఇదైతే సూపర్ అసలు. మీరు చూసుకుంటే గనుక మూవీ స్క్రిప్ట్‌లు రాయొచ్చు. కంటెంట్ క్రియేషన్ స్క్రిప్ట్స్ రాయొచ్చు. ఎక్సెట్రా, ఎక్సెట్రా పోయెమ్స్ రాయొచ్చు. ఎక్సెట్రా, ఎక్సెట్రా థింగ్స్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ ఏఐని యూజ్ చేసుకొని మూవీ కూడా క్రియేట్ చేసేద్దాం. ఎటువంటి యాక్టర్స్ గాని, ఏమీ లేకుండా జస్ట్ ఏఐ టూల్స్‌ని వాడి మూవీని క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ అనేది చేసేసారు గైస్ ఆల్రెడీ. ఓకేనా? హ్మ్. మీరు ఒక మూవీని తీయాలంటే ఎన్ని వేస్ అంటే ఎన్ని ఎమోషన్స్‌ని పండించాలి. అర్థమవుతుందా? ఒక సీన్‌లో ఎన్ని ఎమోషన్స్ పండించాలి. కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి. అన్నీ మీరు ఏఐకి చెప్తే అప్పుడది వీడియో అనేది ఆ సీన్‌కి క్రియేట్ చేస్తుందనమాట. ఏ విధంగా చెప్పాలి అన్న విషయం మనకు తెలియాలి అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది నేర్చుకోక తప్పదు గైస్. ఓకేనా? చూడండి పైన మెయిన్‌గా ఒక లైన్ అనేది రాసాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ డజంట్ యెట్ హావ్ ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ గాని, ఒక సిలబస్ గాని ఏమీ ఇంకా క్రియేట్ అనేది అవ్వలేదు. ఇంకా డిఫైన్ అనేది చేయలేదు ఎవరు. ఎందుకంటే ఇది వచ్చేసి 2, 3 ఇయర్స్ పైనే అవుతుంది. అంతే తప్ప కొన్ని డికేడ్స్ నుంచి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది డొమైన్ అనేది మనకు లేదు. ఇప్పుడిప్పుడే క్రియేట్ అవుతుం వల్ల ఒక స్ట్రక్చర్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వుద్ది. నియర్లీ నా అజంప్షన్ ప్రకారం ఒక 3, 4 ఇయర్స్‌లో అయితే క్రియేట్ అయిపోద్ది ఒక స్ట్రక్చర్ అనేది. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ యాన్ ఎవాల్వింగ్ ఫేజ్. ఎవాల్వింగ్ ఫేజ్ అంటే ఇంకా వృద్ధిలోకి రాలేదు. ఇంకా రూపాంతరం చెందుతుంది గైస్ మనకి. ఈ టైంలో మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని పట్టుకొని ఫౌండేషన్ నుంచి అంటే స్క్రాచ్ నుంచి నేర్చుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో. ఓకేనా? అర్థమవుతుంది గదా! రైట్. ఇప్పుడు అర్థమైంది కదా! బెనిఫిట్స్ ఏంటి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకుంటే మీరనేది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాను కదా నేను. నెక్స్ట్ చూద్దాం. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని అడగొచ్చు మీరు. యెస్ ఉన్నాయి గైస్. ఒకసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద పోస్ట్‌లు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. చూడండి నాకు థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ అనేవి నేను స్క్రీన్ మీద పెట్టాను లింక్డ్ఇన్‌లో. ఓకేనా? అన్నీ రియల్ అని చెప్పి నేను చెప్పను. కొన్ని ఫేక్ ఉండొచ్చు. బట్ థౌసండ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా లింక్డ్ఇన్‌లో. మీరు చూసుకుంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ జాబ్స్‌కి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అనేది అడగరు గైస్. ఎందుకు అడగరు? అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే డేటా సైన్స్ తీసుకోండి, మిషన్ లెర్నింగ్ తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, వెబ్ డెవలప్‌మెంట్ గాని, యాప్ డెవలప్‌మెంట్ గాని, ఎందులోకి వెళ్ళినా సరే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే జాబ్ వస్తుంది. ఓకేనా? ఫ్రెషర్‌గా జాబ్ రావాలి ఇలాంటి డొమైన్స్‌లో అంటే చాలా కష్టం. రైట్? కానీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో ఫ్రెషర్‌గా జాబ్ అనేది వస్తుంది గైస్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టే ఇది వచ్చేసి 2, 3 ఇయర్స్ పైనవుతుంది అంతే తప్ప వెల్ ఎస్టాబ్లిష్డ్ డొమైన్ అయితే కాదు. ప్రతి ఐటీ కంపెనీ టెస్ట్ చేద్దాం ఒకసారి. ప్రాంప్ట్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకొని, మన కంపెనీలో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసుకొని, ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని, ప్రొడక్టివిటీ ఏమైనా పెంచగలుగుతున్నామా మనం? అన్న విషయాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాయన్నమాట కంపెనీస్. అబ్సల్యూట్‌లీ ఇది ఆల్రెడీ కంపెనీస్‌లో ఇంటిగ్రేట్ చేయడం అనేది జరిగింది. నేను కూడా చూసాను. మీరు చూసుకుంటే వీఎస్ కోడ్‌లో కూడా మనకి కోపైలట్‌ని ఇంక్లూడ్ చేస్తున్నారు. కర్సర్ అని చెప్పి కొత్త ఐడీఈ అనేదొచ్చింది. ఏఐ బేస్డ్ ఐడీఈ. ఇది కూడా ప్రాంప్ట్స్ మీద బేస్ చేసుకొని మనకి కోడ్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇవి ఆల్రెడీ కంపెనీస్‌లో ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. వాళ్ళు ఏఐని ఇంక్లూడ్ చేసుకుందాం. కోడ్ రాయడానికి ఏఐని ఇంక్లూడ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. గూగుల్ కూడా ఆల్మోస్ట్ సంథింగ్ 80 ఆర్ 70% కోడ్ అనేది ఏఐ యూజ్ చేసే రాస్తుందంట. నేను ఒకసారి న్యూస్ అనేది స్క్రీన్ మీద వేయడానికైతే ట్రై చేస్తాను. మీరు చూడండి, చదవండి. అర్థమైంది కదా గైస్! ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద జాబ్స్ ఉన్నాయి. మీరు మీ స్కిల్ యూజ్ చేసుకొని, మీ ఇంట్రెస్ట్‌ని, మీ కన్సిస్టెన్సీని పెట్టి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌ని గనక నేర్చుకుంటే గనక ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టొచ్చు. అండ్ హై ప్యాకేజెస్ ఉంటాయి. ఇనీషియల్ డేస్‌లో ఉండకపోవచ్చు. ఇన్ ఫ్యూచర్ లైక్ 2 ఆర్ 3 ఇయర్స్ వన్స్ దీనికొక స్ట్రక్చర్, ఒక బేస్ అనేది ఫార్మ్ అయిపోయి ప్రతి ఐటీ కంపెనీ ప్రతి సెక్టార్‌లోనూ యూజ్ చేయడం, ఏఐ టూల్స్‌ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసేసారంటే అంతే ఇంక బూమ్. మీకు వచ్చేసి ప్యాకేజెస్ ఇంకా లేస్తా ఉంటాయి. 12 ఎల్‌పీఏ, 18 ఎల్‌పీఏ, 20 ఎల్‌పీఏ, 24 ఎల్‌పీఏ అలా ఉంటదనమాట. ఓకేనా గైస్? అండ్ ఆల్సో నా ప్రిడిక్షన్ ప్రకారం లేదంటే ఇన్ ఫ్యూచర్ వెరీ సూన్ మాక్సిమం 5 ఇయర్స్ లోపల గూగుల్ సెర్చ్ అనేది వెళ్ళిపోద్ది. గూగుల్ సెర్చ్ అనేది ఉండదింక మనకి.
అంతా ఈ ఏఐ బేస్డ్ సెర్చే ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసుకుంటే ప్రతి బ్రౌజర్‌లో వచ్చేసి ఏఐకి సంబంధించిన సెర్చ్ ఆప్షన్ అనేది పెట్టేస్తున్నారు. చూడండి కావాలంటే నేను స్క్రీన్ మీద ఏస్తున్నా. ఈ ఎడ్జ్‌లో పెట్టారు. గూగుల్ క్రోమ్‌లో కూడా పెట్టేశారు మనకి జెమినీని ఇంటిగ్రేట్ చేసి. ఇంక ఫ్యూచర్‌లో వచ్చేసి గూగుల్ సెర్చ్ అనేది ఉండదు. తీసేస్తారు. నెక్స్ట్ వచ్చేదంతా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసుకొని ఏఐ టూల్స్ వాడుకునే మనం ఏదైనా కంటెంట్‌ని సెర్చ్ చేసుకుంటాం అనమాట బ్రౌజర్స్‌లో. అర్థమైందా? మీరు ఆహ్, ఆ టైంకి మళ్ళీ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలంటే కష్టం. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఓకేనా గైస్? నేను ప్రతి టెక్నిక్ మీద ప్రతీదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతి టాపిక్ మీద. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే గనక ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకెలా అనిపిచ్చింది? నాకు ఔట్ ఆఫ్ 10 రేట్ చేయండి. ఓకేనా? నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా నచ్చిందనుకోండి 10/10 రేట్ చేయండి. బాలేదు అనుకుంటే 5/10 అలా మీకు నచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఐ మీన్ రేటింగ్ అనేది నాకివ్వండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకుంటే బావుంటుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే గనక నా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ టాపిక్‌లో కలుద్దాం. బాయ్.